విశాఖలోని హెచ్పీసీఎల్ కంపెనీలో పెను ప్రమాదం తప్పింది. రఫ్ సైట్ లో నైట్రోజన్ గ్యాస్ కంప్రెషర్ పేలింది. మార్నింగ్ షిఫ్ట్ లో బ్లూ షేడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికులు విధుల్లోకి హాజరు కాకముందే పేలుడు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖలోని హెచ్పీసీఎల్ కంపెనీలో పెను ప్రమాదం తప్పింది. రఫ్ సైట్ లో నైట్రోజన్ గ్యాస్ కంప్రెషర్ పేలింది. మార్నింగ్ షిఫ్ట్ లో బ్లూ షేడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికులు విధుల్లోకి హాజరు కాకముందే పేలుడు జరగడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ప్రమాదం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో హెచ్పీసీఎల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కార్మికులు ధృవీకరించారు. అయితే వీరందరూ కూడా ఏ షిఫ్ట్ కి అంటే ఉదయం ప్రారంభం కాకముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా హెచ్పీసీఎల్ ప్రమాదం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అదే ప్రమాదం జరిగే విధంగా కూడా ఉదయం జరిగే అవకాశం ఉందని కూడా అక్కడ కార్మికులు చెప్తున్నారు. అయితే ఉదయం 9 గంటల ప్రాంతంలో విధులకు హాజరయ్యే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెప్తున్నారు. ఏదైతే ఇటీవల నిర్మించిన నైట్రోజన్ పైప్ లైన్ బ్లాస్ట్ అయినట్లు వాళ్ళు చెప్తున్నారు. అప్పటికే ఆ నైట్రోజన్ గ్యాస్ అనేది వెలువడడంతో భయంతో వెంటనే బయటకు పరుగులు తీసి సుమారు 5,000 మంది వరకు కూడా విధుల్లోకి హాజరయ్యి ఆ సమయంలో ఆ ప్రమాదం చోటు చేసుకోవడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడ ఉంటున్న సిబ్బంది అందరూ కూడా బయటకు వచ్చి పరుగులు తీశారు. అంతేకాకుండా బయట చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ లో కూడా వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైనట్టు తెలుస్తుంది. వెంటనే వారందరినీ కూడా సురక్షితంగా బయటకు వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతానికి ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు కూడా సహాయక చర్యల్లో భాగంగా పాల్గొన్నాయి. కానీ ఎక్కడ ఎవరికి కూడా ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ నైట్రోజన్ గ్యాస్ అనేది వెలువడంతో ఇది ఆ శ్వాసకోశ వ్యాధులు, అదేవిధంగా ప్రాణానికి కూడా ప్రమాదమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. దీని క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. కానీ ఈ రోజు ఈ ఉదయం 9 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో మాత్రం ఒక విధంగా పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా ఆ యొక్క కార్మికులు కూడా చెప్తున్నారు. బయటకు కూడా పరుగులు తీసి వెంటనే అక్కడ ఉన్న సమాచారం కూడా బయటికి చెప్పడం జరిగింది. ఉదయం 9 గంటలకి ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. రైట్ సతీష్.